మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు మహాసభ ఉపాధ్యక్షులైనటువంటి కైలాస్ శ్రీనివాస్ గారి పైన మోటూరు శ్రీకాంత్ గారు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు కంటే ఏహమైన వ్యాఖ్యలు అంటే చెప్పడానికి కూడా బాగా చేయట్లేదు. అది స్థాయి, వయసు, సంస్కారం మంచి మాట్లాడిన మాటలు అవి. రాజకీయము అనేది ఎలక్షన్ల వరకే ఉంటుంది, అది ఎవరికైనా కానీ అది వర్తిస్తుంది. మనము ఒకరిని విమర్శించే ముందు చిన్న పెద్ద తేడా అనేది మనం గమనించాలి, అది అందరికీ వర్తిస్తుంది. నోటికొచ్చింది మాట్లాడుతూ విమర్శించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు చేసేటప్పుడు మనము మన స్థాయి ఏంటి, మనము ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనము ఎవరిని విమర్శించే స్థాయి ఉందో ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక ఉన్నతమైన వైశ్య కులంలో ఉన్నటువంటి మనము ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి గురించి కామారెడ్డి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్యులకు కానీ పట్టణ ప్రజలకు కానీ అందరికీ తెలుసు. మోటూరు శ్రీకాంత్ అంటే ఏంటి, కైలాస్ శ్రీనివాస్ అంటే ఏంటి, నేనేంటి, ఇక్కడ ఉన్నవారు ఎవరు ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రతి ఒక్కరి పుట్టుపూర్వతరాలు కామారెడ్డి ప్రజలందరికీ తెలుసు. మనం చెప్పగానే వాళ్ళు నమ్మేయడానికి కామారెడ్డి ప్రజలేం అమాయకులు కాదు. ప్రతి ఒక్కరూ వారి ప్రస్థానం ఏంది, ఎట్లా వచ్చారు, ఎవరి అండదండలతో పైకి వచ్చారు అనేది అందరికీ తెలుసు. గెలిపోవటంలో అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది. కానీ దాన్ని ఏదో గొప్పగా సాధించడం అనుకొని ఎవరి మీద పడితే వారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం అది తప్పవుతుంది. కాబట్టి నేను పత్రికాముఖంగా కైలాస్ శ్రీనివాస్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను.